అయితే ఇన్ని పేర్లల్లా ఒక్క పేరు ఎంచుకున్నాం. పురుడు కాక ముందుకు ఎవ్వరు కూడా పేరు చెప్పరు, కానీ మీకోసం ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను పేరు చెప్తున్నా. ఉయ్యాల వాళ్ళకు ఉయ్యాల. ఈరోజైతే మా పాపది 21st డే. మేము 21st డే జరుపుతలేము, అందుకని చెప్పేసి ఇట్లా చిన్నగా మా చుట్టూ ఇప్పటికీ ఎంతోమంది ఉండేటోళ్ళు, కానీ ఒక్కళ్ళు కూడా లేరు. మేమిద్దరమే, నవ్య నేను. మా పాప చెవులో పేరు మేమైతే ఏ పేరు అయితే ఫిక్స్ అయినామో ఆ పేరు పాప చెవిలో నవ్య మాట్లాడుతుంది, నేను మాట్లాడతాను. అను 5 సార్లు అను పాప ఫస్ట్ వేసినాక అనుగా ఇయ్యాలా ఇయ్యాలా చెప్పన్నా. మాకైతే ఉయ్యాల పాట రాదు, మాకు ఇద్దరికి ఏం పాట రాదు కాబట్టి ఏదో అట్లా ఇక వేసి శివయ్య పేరైతే చెప్పి అయిపోయింది అంతే. ఎందుకంటే ఈ 21st డే కదా, ఈ రోజన్నా పేరు చెప్పాలి చెవులు, అందుకని చెప్పేసి పేరు చెప్తున్నాం. ఇక పురుడు ఎప్పుడు చేస్తాం ఏం కథ అనేది ప్రతి ఒక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా అమ్మ? ఇప్పుడు అందరు అడుగుతున్నారు 21 రోజు అప్పుడు అయిపోయింది, 21st అయిపోయింది బ్రో, మరి వీడియో ఇంకెందుకు పెడతలేరు, మరి అంతమంది పేర్లు చెప్పారు, కామెంట్ చేసిరు, అందులో ఏ పేరు సెలెక్ట్ చేసిరు అని అడగడం లేరు, కానీ మనమేమో పురుడు చేస్తలేరు. వాళ్ళందరికి చెప్పాలి కదా, చెప్పాలి కానీ కామెంట్లు పెట్టమంటే మన మీద గంత ప్రేమ ఉన్నారని నాకు తెలియదురా. 3000 మంది, 3000కు ఎక్కువనే, అంతమంది ఇట్లా మా పాప పేరు ఏం పేరు పెట్టుడో చెప్పుండ్రు అన్నదానికి 3000 మంది అందరు కామెంట్లు పెట్టారంటే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలిరా. వాళ్ళు మన గురించి టైం తీసుకొని పేరు ఎంచుకొని చెప్పిండ్రు, కానీ ఆ పేర్లో ఒక పేరు పెట్టాలని అనుకుంటున్నాం. అయితే చాలా మంది క్వశ్చన్ ఏంటంటే పురుడు ఎందుకు ఎత్తలేరు, 21st డేస్ అయిపోయింది కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పేరు అడిగారు, ఇంతమంది పేరు పెట్టినాం, మళ్ళీ పేరు పెట్టిన తర్వాత మీరు ఏం రెస్పాన్స్ లేదేంటి అని చెప్పి, పురుడు కూడా వీడియో లేదని చెప్పి చాలామంది కామెంట్ పెడతారు. అయితే పురుడు ఇప్పుడు చేస్తలేము, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, చూపించుకుని ఉంటుంది, చూపెట్టుకుంటే ఇప్పుడు వెళ్ళలేదు, అందుకని ఆగుతున్నాం. మేబీ మీరు ఇట్లా అనుకోవచ్చు, 3 months అట్లా చేస్తాం ఇట్లా అనుకోవచ్చు. ఎక్కడైనా 21 రోజుకే పెడతారు కదా, మీరు ఎందుకు పెడతారు? లేదమ్మా, 21 కాదు, ఒకళ్ళు 3 నెలలకు 3 నెలలు 6 నెలలు సంవత్సరం, వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు. అభినందనకు 21 రోజుకే చేసినాం కానీ పాపకు సుఖ ఘనంగానే చేస్తాం, కానీ కొన్ని ప్రాబ్లాల వల్ల ఆగిపోయింది కాబట్టి పాపకు సుఖం మీరు అందరు నచ్చినట్టే మేము చేస్తాం. పురుడు మీరు అనుకున్న పేరే ఒక్కటే తీసుకున్నాము, అదేం పేరో మా అక్క చెప్తుంది. మా దేవుని అక్క గడు ఉన్నది, ఆ దేవుని అక్క. మా పాప పేరు, నా కూతురు పేరు ఏం పేరు? సార్మిక. అరే పెద్ద మమ్మీని అడుగు. అక్క నీకు అందరూ పేర్లు, మరి ఫస్ట్ ఒక పేరు చెప్పి నా పేరు పెట్టిండ్రు, ఎవరు పెట్టిరు? అలా పెట్టిరు. అప్పలమ్మ మంచిగా ఉంది, అప్పలమ్మ. అదే అప్పలమ్మ అంటే నాకు బాగా ఇష్టం, మరి నీకు ఎందుకు ఆ పేరు అంత ఇష్టం? అంటే బాగా ఇష్టం ఉన్నట్టు ఆ పేరు. కానీ మమ్మీ నువ్వు అన్న మాటకు ఒక 10-20 మంది దాకా మీ మమ్మీ చెప్పిన పేరు ఏంటి? అప్పలమ్మ మంచిగా, అంటే వాళ్ళు కూడా జోక్ లెక్కనే, అంటే అప్పలమ్మ పెట్టు కానీ నాకు బొమ్మలు పెట్టారు. నాకైతే మస్తు అనిపించింది. ఇప్పుడు నీకు 8 మంది బిడ్డలు కదా, 8 మంది బిడ్డలు అయితే అప్పుడు నాన్న ఇంకా కాన్పు కావాలని ఇంకో కాన్పు పుంచుకుంటే 9వ బిడ్డ ఉడితే లాస్ట్ బిడ్డకి ఏ పేరు పెడుతుంటివి?
అట్లనా 8 మంది పెట్టినావు, ఇంకొక పేరు ఏంటిది? బిడ్డ అనసూయ అని పెడుతుంది. ఏంది అనసూయ? ఈ పేరు ఎట్లా తెలిసిందమ్మ నీకు? ఏమో పెట్టలేని ఉంది కావచ్చు దాని మన. కానీ ఇది ఒక మాట, మా పేర్లు అన్నీ ఎవరు పెట్టిండ్రంటే మా అమ్మ ఎంచుకోలేదు ఈ పేర్లు. మా నాన్న చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూస్తుండే. మాకు కొంచెం ఇబ్బంది, తినడానికి కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ నాన్న ఏం చేస్తుండే, కొన్ని డబ్బులు జమ చేసి వారానికి ఒక సినిమా నాన్న తప్పపోవు. అయితే ఇన్ని పేర్లల్లా ఒక్క పేరు ఎంచుకున్నాం. ఎట్లా ఎంచుకున్నామంటే పాపం అందరు మంచి కామెంట్లే పెట్టిర్రు. మేము ఆ పేర్లలో ఒక పేరు తీసుకొని, మరి అదొక దేవునమ్మ ఉన్నది కదా, పుట్టు బ్రహ్మ సార్ అన్నట్టు, శివయ్య భక్తురాలు. మేము ప్రతి ఒక్క పేరే కానీ, పురుళ్ళే కానీ, ఏదైనా కానీ ఇక ఏమైనా పేరు పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా మంచి పని చేయాలనుకున్నా, ఏదైనా ఈ పెట్టుకోవాలనుకున్నా కానీ ఎక్కువ అక్కతోనే ఈ పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు అన్ని పేర్లు అక్కని అడిగే పెట్టినాం. ఇప్పుడు సుఖ అక్కనే అడిగితే అన్ని పేర్లల్లా ఒకటే పేరు వచ్చింది. ఆ పేరు ఏ పేరు అంటే చెప్పురా. అభిసారిక, అభినందన్, అభిసారిక. అంటే మీరు ఆల్రెడీ కామెంట్ చేసారు కొంతమంది. ఎట్లా చెప్పన్నా, కొద్దిమంది ఏమో జానువల బిడ్డకు జాహ్నవి అని పెట్టారు పేరు కలిపి. మళ్ళీ ఇంకా ఇప్పుడు చార్మికకు చార్మి తల్లి పేరుతో కలిపి పెట్టారు. వాళ్ళకేమో తల్లి పేరుతో కలిపి పెట్టారు కదా, నవ్య కూడా అట్నే పెట్టుర్రి, నవ్యశ్రీ ఇట్లా పెట్టుర్రు అని చెప్పి ఏదాలు చేసిర్రు అన్నట్టు. అట్లా చేసిరు కానీ పాపకు బలం అయితే అన్న తరపున వచ్చింది. ఇగో వాళ్ళ పేర్లు, తల్లిదండ్రుల పేరు పెట్టుడు మాకు గొప్ప కాదు. ఇంకా దేశం మీద పేరు లేనట్టు ఆ తల్లిదండ్రుల పేర్లు మేము పెడతామా కానీ అంతకన్నా గొప్ప పేర్లు సుకున్నాయి. కానీ తల్లిదండ్రి బలం ఏమన్నా వస్తుంది. సాధారణమైన పేర్లు ఏదన్నా మంచిగా జరగబోయేది ఉంటేనే అక్క చెప్తుంది ఏదైనా. అవి అన్నీ అల్లు మీద అడిగే పెడతాం మేము. ప్రతి ఒక్కటి మంచిదే జరుగుతుంది కాబట్టి ఇది సుఖం మేము ఎంచుకున్నాం. అదే పేరు ఇప్పుడు రంజిత్ అన్న పేరే. మరి అన్ని పేర్లలో 3000 పేర్లలో ఈ పేరు ఎంచుకున్నామంటే ఇదే పేరు కావాలని దేవుడు చెప్తుందంటే ఇల్లేమో కారణం ఉంది. మరి ఆమె ఏమైనా చరిత్ర ఉందా? ఎక్కడ నిన్నవా పేరు అభిసారిక అని అది గూగుల్లో కొడితే వెళ్తుంది. ఇది నేను ఎక్కడ ఈయన పేరు పెట్టమంటుంది ఇంద్రా దేవుడు. ఆ పేరే బలమైన పేరు, మంచి పేరు. మనం ఇండ్లే కానీ ప్రపంచం మీద అయితే పేరు ఉంటుంది మనం ఇండ్లే. దేవుడమ్మ అయితే అల్లైతే పట్టింది, మంచి పేరు అని చెప్పింది. అభిసారిక అనే పేరుకి అర్థం ప్రియురాలు. అభిసారిక అనే పేరు అంటే ప్రియమైన తల్లి. ఈ పేరు తెలుగు వారికి చాలా ప్రియంగా ఉంటుంది. ప్రియమైన తల్లిని కలిగి ఉండటానికి ఈ పేరు ప్రతీకగా ఉంటుంది. ఈ పేరుకు సంబంధించి అభిసారిక అనేది చాలా అందమైన పేరు మరియు ఎక్కువగా ప్రజలు ఈ పేరును ఇష్టపడతారు. తెలుగు వర్గంలో ఎవరైనా తమ బిడ్డకు ఈ పేరు పెట్టండి, ఎందుకంటే ఈ అభిసారిక అనే పేరుకి అర్థం ప్రియురాలు. అభిసారిక అనే పేరు ఉన్న అమ్మాయి లక్షణాలు అంటే స్వభావం మరియు నలుగురు నచ్చేటట్టుగా ఉంటది అన్నట్టుగా. అభిసారిక అనే పేరు అందంగా లక్షణంగా ఉంటుంది. స్వభావం మరియు ప్రవర్తన దాని అర్థం ప్రకారం ఉంటుంది. అభిసారిక యొక్క స్వభావం ఇక ఇంతే, మంచిగా ఉంటుంది, గుణవంతురాలు అని చెప్పి అన్నిళ్ళు ఉన్నాయి. బుద్ధి మంత్రాలు, జ్ఞాన మంత్రాలు, స్వతంత్రం, నిర్భయం, భర్తకు గాని ఇంటి కుటుంబం గాని అందరికి అనుకూలంగా నడుచుకుంటది అన్నట్టు. అంత శక్తి మంత్రాలు అయ్యేపటికెళ్ళి గొప్ప పేరు అన్నట్టు. అన్ని 3-4 వేల మంది కామెంట్ల వల్ల ఒకటే పేరు వస్తుంది. ఎన్ని రకాల పట్టించినా కానీ, ఎన్ని పేర్లు పట్టించినా కానీ ఇది ఒకటే పేరు అచ్చు గుద్దినట్టు వస్తుంది. మీరు చదవక అంతా పోతుంది రా స్కూల్. కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలా. మా గురించి పాపం అంతా మీరు పట్టించుకొని అంతమంది మెసేజ్ పెట్టిండ్రు. మంచిగా పేర్లు అన్ని పేర్లు మంచిగా ఉన్నాయి. మీరు చెప్పినవి అన్ని మంచిగా ఉన్నాయి. కానీ అల్ల ఒకటే పేరు, అన్ని పేర్లు పెట్టరాదు కదా, అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని పెట్టరాదు కదా, ఒకటే పెట్టేస్తుంది. కాబట్టి అన్ని పేర్లలో ఒకటే బలంగా వెళ్ళింది. అభిసారిక. మమ్మీ ఏం పేరు? మా బిడ్డ పేరు ఏం పేరు? ఫస్ట్ కొడుకు పేరు అభినందన్ అని పెట్టినాం. ఏంటి అల్లు బట్టే పెట్టినాం. ఇప్పుడు కూడా అట్లా పెట్టలు కాబట్టి అభిసారిక అని మంచిగా ఉంది పేరు. అట్లా పెట్టమంటారు పెట్టిల్లు, అంతేనా? అంతే. అయితే
మా మమ్మీకి ఏంటిదంటే అల్లు పట్టేటప్పుడు ఏం తెలియదు, మళ్ళీ తర్వాత మేమే చెప్పుడు. మమ్మీ ఏంటిదంటే ఆ దేవుడి స్థానం నుండి పడుతుంది కాబట్టి మమ్మీ గుర్తుండదు. మా అక్క ఏందంటే కొన్ని పేర్లైనా కొన్ని పదాలు చెప్పేటప్పుడు అక్క మీద ఏదో శక్తి ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అన్నట్టు. అంటే మాకు ఆదికి రాని అక్కకు ఆదికత్తాయి, మీదికైతే దేవుడు ఏం రాదు కానీ అక్కకు కొన్ని ఎక్కువ ఆదికత్తున్నాయి. కానీ మళ్ళీ తర్వాత గుర్తుండదు. గిది పెడతావా మరి గది పెడతావా అంటే మాకు లేని సలహాలు అక్కిస్తుంది. దేవుడు రాడంతే ఇట్లా సిగం ఊగదు అని చెప్పి అట్లేం కాదు కానీ ఇక మంచి మనసు కాబట్టి అక్కకు మంచి మంచి సలహాలు ఆదికత్తాయి అన్నట్టు. అదే బలవంతురాలు అక్క. మా రాధక్క ఉండే పట్టుకెళ్ళి అంత కలుపు తిరుగుతుంది, ఒక తల్లి వెనక తల్లి లెక్క మా రాధక్క. అక్క తర్వాత మళ్ళీ ఫస్ట్ పెద్దక్కనే, పెద్ద మమ్మీ గురించి పెద్దక్కనే కానీ పేర్లు పెట్టమంటే గసంటి పేర్లు అయితే చెప్పుతుంది. మీకు పెద్ద మమ్మీ గురించి అసలు ఇక్కడ రాజ్యం ఏర్పడడానికి, అంటే రాజ్యం అంటే అట్లా అంటున్నా, ఇక్కడ మా కుటుంబం ఏర్పడడానికి వీళ్ళ అక్కయ్యలంతా ఒకటే దగ్గర ఉండడానికి కారణం ఏందని చెప్పి రాధమ్మ ఛానల్ వస్తుంది, వెయిట్ చేయండి. రాధమ్మ ఛానల్ అంటే లాస్ట్ టైం వెంకటేష్ అన్న గురించి చెప్పినాం కదా, మా 13 మంది అన్నదమ్ములం. అదే ఛానల్లో మళ్ళీ మా పెద్ద మమ్మీ గురించి వస్తుంది. అంటే మా ఫ్యామిలీ కానీ, మన సదన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మినిస్టర్ సాగర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా అందరు ఫ్యామిలీలు అంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఉండడానికి కారణం అయింది అని చెప్పి రాధమ్మ ఛానల్ వస్తుంది, వెయిట్ చేయండి. మా అత్తమ్మ ఎటుపోయింది? అత్తమ్మ ఎటుపోయింది? కాదు నీకు అట్లట్లే అంటే ఇప్పుడు ఇవ్వరాక నిన్ను నవ్వి అనుకుంటున్నా, అందుకే అత్తమ్మ ఎటుపోయిందని అడుగుతున్నా. గది నేను చూసి సాగుతున్నా. మరి నవ్వి ఎటుపోయినావు? నవ్య మరి నడు కూసాడా కాదత్తమ్మా, ఏమంటున్నావు? ఇప్పుడు కాదు, ఎంత సింపుల్గా ఉంది. అభిసారిక, అభినందన్, నువ్వు ఎంత మంచిగా వెళ్తున్నావు. అభినందన్ అంటే అలవాటు అయిపోయి, అంటే ఎక్కువసార్లు పిలిచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది అభిసారిక నీకు. కొంచెం పాత పేర్లు ఏంటంటే నోటికి వలికేటట్టుంటాయి. ఇవి కాదు నవ్య, ఇదంతా హార్డ్ కూడా లేదు తెలుసా, సింపుల్ లేదు. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనకి సడన్ గా నోరు తిరిగేది మాట్లాడేటప్పుడు పోదా. కాదు మరి ఏమని పిలుచుకుంటావు? ఏమని పిలుతానా? ఏం పేరు అంటే అభిసారిక, తారమ్మలని పిలుచుకుంటా. తారికలు 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 అంటే చార్మికని చార్మిక తార్మిక తా అంటే నీకు తా అని వస్తుంది, అందుకే ఈ పిల్లలు కూడా తారిక పేరు తారికలు. తారికలు తారికలు నీకు నచ్చిందా మరి పేరు? మంచిగా దేవుళ్ళ పేరు. ఇక పెద్ద అది అలవాటు కాబట్టి మంచి పేరు. అందరినీ కూడా అలవాటు పెట్టింది. ఆ పేరు మంచిగా ఉంది, సీతమ్మ పేరు కూడా మంచిగా ఉంది. ఇద్దరికి సూట్ అయింది ఇక అభిసారిక అభినందన్. అందరినీ పేరు అభిసారిక పేరు మంచిగా బలం ఉన్నది. అలాగే ఏడికైనా కానీ ముడితే బంగారం కావాలి, అవుతుంది. అయ్యేటట్టు మనం చెయ్యాలి ఇక, తల్లిదండ్రుల బాధ్యత. సీతమ్మని కన్నయ్యని. ఓకే అత్తమ్మ. కాదు బాగా వామిటింగ్ చేసుకుంటుంది. తీసుకుపోదాం హాస్పిటల్ తీసుకుపోదాం. వాళ్ళంతా ఇక చిన్నపిల్లలు, మన ఊక హాస్పిటల్ అద్దు కానీ సరే మన జాగ్రత్త తీసుకుపోదాం. ఇట్లా ఎత్తుకొని కొడుతున్నా కానీ పాలు అరుగుతలేవు, ఊక ఎక్కిళ్ళు వస్తున్నాయి, వామిటింగ్ చేసుకుంటుంది. చూస్తున్నా, నేను కూడా గమనిస్తాను. పాలు అరగకపోతే పాలు అరగడానికి ఎక్కువ వస్తాయి. కొంత అంతా చేసుకుంటారు పిల్లలు అన్నప్పుడు, అది పాలు కాకుతారు కరెక్టే కానీ అట్లా బాగా ఒక్కటిసారి గింత కక్కుతుంది, బాగా కక్కుతుంది. కొంత కక్కుతే ఏం కాదు, గుత్తమంత ఎత్తే కానీ ఇలా బాగా కక్కుతుంది. అట్లా అంటే ఏం కదలే, నేను తీసుకెళ్తా హాస్పిటల్. మీ అందరికీ తెలిసే పురుడు కాకముందుకు ఎవ్వరు కూడా పేరు చెప్పరు, కానీ మీకోసం, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను పేరు చెప్తున్నా. అంటే పురుడు వేస్తాం కానీ టైం పడుతుంది. అభినందన్కి వేసినట్టే పాపకు కూడా వేస్తాం, అంతకంటే ఎక్కువనే వేస్తాం. ఎందుకంటే మనకు పాప బాబు అన్న తేడా ఉండదు, అందరినీ మంచిగా చూసుకుంటాం మేము. ప్రతి ఒక్కరికి మంచిగా చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు చేయలేకపోయినాం. కానీ నవ్య నేను ఇద్దరం కలిసి ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎలా మా ఫ్యామిలీ అనుకున్నామో మిమ్మల్ని, మీరు కూడా మమ్మల్ని అలానే మీ ఫ్యామిలీ అనుకున్నారు.
మా పాప కోసం అయితే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసిర్రు, అక్క గీ పేరు అయితే మంచిగా ఉంటుంది, అన్న గీ పేరు అయితే మంచిగా ఉంటుంది, ఈ పేరు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ అంటే చేసిర్రు. నేను అన్నిగానం కామెంట్లు వస్తాయని ఊహించలే, 3000 కామెంట్లు దాటిపోయినాయి. అట్లనే ప్రతి ఒక్కటి ఆ నేమ్స్ ట్రెండింగ్. మళ్ళీ ఏంటిదంటే ఒక్కొక్క పేరు కామెంట్ చేసుడే ఎక్కువ, మళ్ళీ ఏం చేశారంటే దానికి ఇది శివయ్యకు సంబంధించింది అంటే గోత్రం, ఇంకా లక్ష్మీ తల్లికి సంబంధించింది అనుకుంటా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పేర్లు కామెంట్ చేసి రీడు. నాకైతే మస్తు అనిపించింది. దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అవి కూడా కామెంట్ చేసిర్రు. అంటే పాపకి దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, దానివల్ల అంటే మేము చెప్పినాం కదా పాపకి అన్నిట్లా శక్తి ఉండాలి, అన్నిటికీ పేరుకు తగ్గట్టు ఆమెకు అన్ని మంచి జరగాలి అని చెప్పి మేము అన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అట్లనే మా కోసం లింక్కి మాకైతే కామెంట్ చేసిర్రు. ఇప్పుడైతే నేమ్స్ చెప్తలేను కానీ చాలామంది కామెంట్ చేసిర్రు కదా, మా నేమ్ అంటే నేను చెప్పిన నేమ్ పెట్టలేరని ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే పాప పేరు మీద బలంగా ఉండాలని చెప్పేసి ఏదన్నా ఒకటే పెట్టాలి కాబట్టి మన కామెంట్ల కంచెలే సెలెక్ట్ చేసిన నేను. అన్నీ మంచిగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే గట్టి బలం ఉండేది పెట్టాలి. మీరు కూడా అట్లనే మా కోసం అట్లా నేమ్స్ అన్నీ పెట్టిరు కదా, మేము కూడా మా పాపకి బలంగా ఉండాలి అని చెప్పి మేము కూడా కొన్ని సెలెక్ట్ చేసినాం. కాకపోతే అందులోకెళ్ళి ఇప్పుడు కామెంట్ చేసిన దాంట్లోకి వెళ్ళి మేమైతే ఒక పేరు సెలెక్ట్ చేసినాం. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా చెప్పా అనుకున్నా, కానీ ఏంటిదంటే ఇప్పుడు గంతమంది కామెంట్ చేసిర్రు. ఇప్పుడు నెల అవుతుందో 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో ఇప్పుడు పురుడు వేయాలంటే అంతవరకు వెయిట్ చేయాలంటే కష్టమే. మా కోసం కామెంట్ చేసిరు కాబట్టి ఇక మీకు చెప్పాలనిపించింది. ఎట్లయినా మేము అనుకున్న పేరు చెప్పడంలో అదేమున్నది, అదే రోజు చెప్పాలనేముంది. అందుకని చెప్పేసి మేము నిర్ణయించుకొని మీకు ముందే చెప్పేస్తున్నాం. మీరైతే ఏం తప్పుగా అనుకోకూర్రి. అందరూ మా కూతుర్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న పెట్టిన వీడియోలో మా అత్తమ్మని పురుడు వేయమని చెప్పేసి ఒక ప్రాంక్ అయితే తీసినాం. అందులో ఫస్టే చెప్పిన కదా ప్రాంక్ అని చెప్పేసి, అయినా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ అది చేసారు, మనసులో ఉన్న మాటలు మాట్లాడారు. ఈ రోజులల్లో అసలు సెకండ్ కాన్పు కూడా అత్తగారు పెట్టుకుంటారా అట్లా ఇట్లా అని. అది మాకు తెలిసే కదా, అయినా మేము ఎందుకు పెట్టిపిస్తాం చెప్పండి. ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటున్నాం. నవ్యకైనా మా పాపకైనా బాబుకైనా హాస్పిటల్ ఖర్చులైనా డ్రెస్సులైనా తిండైనా కూరగాయలైనా ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటున్నాం. బర్త్డే పార్టీలైనా ఇంట్లో ఫంక్షన్ అయినా మా అత్తమ్మకు నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టిపిత్తలే. ఇది జస్ట్ ప్రాంక్ వీడియో. అట్లా అత్తమ్మ నువ్వు పెట్టుకో పురుడు విషయంలో అని చెప్పేసి వీడియో తీసినాం అంతే తప్ప మా మనసులో ఉన్న మాటలు అలాంటివి ఉండవు ఫస్ట్. ఎందుకంటే మా చెయ్యి ఎప్పుడూ మీదనే ఉంటుంది, ఒకళ్ళకి ఆశపడేటోళ్ళం కాదు. మేము మా పని మేము ఖచ్చితంగా చేసుకుంటాం, మా పండుగలు మేము చేసుకుంటాం. కానీ వీడియో కోసమే అట్లా మాట్లాడినా. ఈ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం మంచిగా కొంచెం వీడియో లెక్క చూడాలి, ఫన్నీ వీడియో ఫన్నీ లెక్కనే చూడాలి. దేని పరంగా చూస్తే దాని పరంగా చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందరు ఏం చేస్తారు అంటే కొన్ని హట్ అయిపోయి మనసుకు తీసుకొని ఇష్టం ఉన్న కామెంట్లు పెడుతున్నారు. అట్లా అర్థం చేసుకోకండి. ఎప్పుడైనా కానీ మా దగ్గర తప్పు ఉండదు, నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కటి మేము ఆలోచించే చేస్తాం ఏదైనా కానీ. ఏదో వీడియో పరంగానే అట్లా మాట్లాడినాం కానీ మా మనసులో ప్రతి ఒక్కటి ఏది కూడా ఉండదు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు నవ్య అక్కడ ఉన్నది మా అత్తమ్మల ఇంటికాడ, కానీ నవ్య కూరగాయల ఖర్చులు కూడా నేనే చూసుకుంటున్నా. మా అత్తమ్మని ఎప్పుడన్నా కలిస్తే అడగండి మీ అల్లుడు ఎసంటు వాడు అని చెప్పేసి మా అత్తమ్మని చెప్తుంది, నవ్య చెప్తుంది. వీడియోలా అట్లా అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి కదా అది తీసినాం. అయినా కూడా ప్రతి దానికి నవ్వుకుంటూనే ఉన్నది. మళ్ళా ఏం రియాక్షన్ ఇచ్చింది, సరే ఒక 10 మందిని దోలుకొచ్చుకో నేను చేస్తా అయినంత. కానీ నిజంగా మా అత్తమ్మ చాలా మంచిది. ఎందుకంటే బిడ్డని మంచిగా చూసుకుంటుంది ఏ సిచ్యువేషన్. కానీ అత్తమ్మకు హుషారున్నా లేకున్నా నవ్య ఇంటికి పోతే మంచిగా అన్నట్టుగా. ఈ రోజులలో నవ్య కూడా మంచిగా చూసుకుంటుంది. నవ్యకు ఏ కష్టం వచ్చినా అత్తమ్మ వస్తుంది, అత్తమ్మకి ఏ కష్టం వచ్చినా నవ్య పోతుంది. నిజంగా చెప్తున్నా, మనసులో ఉన్న మాటలు అయితే అవి కావు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మన రాధా ఫోక్లో న్యూ సాంగ్ రాబోతుంది. రాత్రి జాము రాత్రి మీకు ఎట్లా నచ్చిందో అదేవిధంగా ఈ సాంగ్ కూడా నచ్చుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రంజిత్ గారు ఒక రీల్ చేసిండు కదా, దానికి ఇష్టం ఉన్న వాళ్ళు మాకు కొలాబ్ చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రాధా ఫోక్ని అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం రోజులల్లో సాంగ్ అయితే రిలీజ్ అయిపోతుంది. నేను కూడా ఆ సాంగ్కి రీల్ చేస్తా, మీరు ఇష్టం ఉన్న వాళ్ళు కొలాబ్ పెట్టండి, సరేనా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మా కూతురు పేరైతే అభిసారిక.